అందరికీ నా వందనాలండి. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృప ద్వారా మీరందరూ క్షేమముగా ఉందరుగాక, ఆత్మలో వర్తిల్లుదురుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలం అంటే ఏంటి? అగ్ని నుంచి తప్పించబడుటకు మనం ఏం చేయాలి చూద్దారండి. 2 అంగీలు గలవాడు అస్సలు లేని వాడికి ఇవ్వాలి. ఆహారం గలవాడు ఆహారం లేని వారికి పెట్టాలి. మీ కష్టానికి నియమింపబడిన దానికంటే ఎక్కువ ఎవ్వరి దగ్గర తీసుకోవద్దు. ఎవరిని బాధ పెట్టవద్దు. ఎవరి మీద అపనిందలు వెయ్యొద్దు. మీ జీతములతో తృప్తి కలిగి ఉండండి. అన్యాయముగా దోచుకోవడానికి ప్రయాసపడవద్దు. ఇవి మనల్ని అగ్నిగుండం నుంచి తప్పిస్తాయి. ఫలములను ఆశించిన పరలోక తండ్రికి మంచి ఫలాలను ఇచ్చేలాగా చేస్తాయి. ఆయనకు మంచి ఫలాలను అందించుదామా? అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.